నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. వేములవాడ ఎమ్మెల్యేపై చెల్మెడ ఫైర్. 2.5 ఏళ్లుగా ఏం చేశారో చెప్పాలని డిమాండ్. వేములవాడలో అక్రమ ఇసుక రవాణా కలకలం. నిమ్మపల్లి 7 హిల్స్ వైన్ షాప్లో అక్రమ మద్యం విక్రయాల ఆరోపణలు. భీమేశ్వర స్వామిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. వేములవాడ నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. స్థానిక ఎమ్మెల్యే తీరుపై బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి చల్మెడ లక్ష్మీ నరసింహారావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఎండగట్టారు. ప్రతిసారి పెండింగ్లో ఉన్న పనులను గాడిలో పెడుతున్నామని చెబుతున్నారే తప్ప గత 2.5 ఏళ్లుగా మీరు కొత్తగా సాధించిన అభివృద్ధి ఏంటో ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాజన్న దేవాలయ అభివృద్ధి కోసము 150 కోట్లు వెచ్చించామని చెబుతున్న మాటల్లో వాస్తవం ఎంత అని చల్మెడ ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఎంత నిధులు ఖర్చు చేశారో భక్తులకు వివరించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేపై ఉందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే వేములవాడ రూపురేఖలు మారాయని గుర్తు చేస్తూ గుడి చెరువులో 35 ఎకరాల భూమి సేకరణ, 100 పడకల ఆసుపత్రి నిర్మాణం, గుడి చెరువు కట్ట సుందరీకరణ వంటి పనులన్నీ తమ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని స్పష్టం చేశారు. అలాగే మిడ్మానేరు నుండి గుడి చెరువులోకి కొత్త పైప్ లైన్ వేసి నీటి సమస్యను తీర్చిన ఘనత కూడా బీఆర్ఎస్దేనని ఆయన గుర్తు చేశారు. రాజకీయ అంశాలు ప్రస్తావిస్తూ సొంత పార్టీలో గెలిచిన వారికి కాకుండా బీఆర్ఎస్ నుండి వెళ్లిన వారికి వైస్ చైర్మన్ పదవి ఎందుకు కట్టబెట్టారో ఎమ్మెల్యే సమాధానం చెప్పాలన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులకు అభినందనలు తెలుపుతూనే తమపై అనవసర విమర్శలు చేయటం మానుకొని నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించాలని ఎమ్మెల్యేకు చెల్మెడ హితవు పలికారు. ఇంత పెద్ద వయసుల సంఖ్య ఉంది, ఇప్పటివరకు వాళ్ళ గురించి మీరు ఒక్కరికి టికెట్ ఇవ్వలేదు. ఇలా బీఆర్ఎస్ ఇచ్చింది, బీజేపీ ఇచ్చింది. ఇదే కాదు, ఇవాళ సర్పంచ్ మన చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ ఇలా అనగారిన వర్గాలకు చెందిన 7 మంది మరి కౌన్సిలర్లు గెలిస్తే ఎందుకు మీరు ఒక్కరు కూడా వైస్ చైర్మన్ ఇవ్వలేదు అని పెడతా ఉన్నాను. ఇతర బీసీ కులాలకు ఒక మీ సామాజిక వర్గానికి 2 ఇచ్చిన మీరు ఇతర బీసీ కులాలలో మరి చాలా మంది ఇంకో 9 మంది గెలిచారు. ఎందుకు ఇవ్వలేదు వాళ్ళకు అని నేను ప్రశ్నిస్తున్నాను. ఇలా 5 మంది మా అనగారిన వర్గాల సోదరులు ఎవరైతే కాంటాక్ట్ చేసి గెలిచినరో మీరు 5 మంది గెలిస్తే ఇలా 5 మంది వాళ్ళు కూడా గెలిచారు. ఇద్దరు ఇండిపెండెంట్లు వాళ్ళు కూడా వస్తే 7 మంది మీ పార్టీ ఉంటే ఒక్కళ్ళు కూడా వైస్ చైర్మన్ ఎలిజిబుల్ కాదా? బయట చాలా మంది చెప్తా ఉన్నారు ఈ 2.5 ఏళ్ళు ఒక చైర్మన్ ఉంటాడు, మళ్ళీ వచ్చే 2.5 ఏళ్ళు ఇంకో చైర్మన్ ఉంటాడని. మరి దాని మీద స్పష్టత ఇవ్వాల్సిన అవసరం మీకు ఉంది. ఎందుకంటే అసలు ఏం జరుగుతుంది, ఎవరో చైర్మన్ అనుకుంటారు, ఇంకోలో అయినరు, అది మీ ఇష్టం, మాకు సంబంధం లేని సబ్జెక్ట్ అయినా. కానీ 2.5 ఏళ్ళు ఒకళ్ళు 2.5 ఏళ్ళు అది వాస్తవాలా కాదా అని స్పష్టత ఇవ్వాల్సిన అవసరం మీకుంది. అందుకని మీరు అనుకున్నట్టు, మీరు ఆశిస్తున్నట్టు ఈ వేములవాడ పట్టణాన్ని అభివృద్ధి చెయ్యాలి అని రాజరాజేశ్వరి స్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలి. ఈ పట్టణ అభివృద్ధికి మా వంతు పాత్ర బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కూడా పోషిస్తాము, ఎక్కడ అవసరం ఉంటే అక్కడ సహకరిస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటూ మళ్ళొక్కసారి నేను శాసనసభ్యులకు చెప్తా ఉన్నాను, దయచేసి 2.5 సంవత్సరాల తర్వాత కూడా మీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ దిట్టని రోజు ఉండదు, మీరు బీఆర్ఎస్ అన్నది రోజు ఉండదు. ఇక ముందు ఈ 2.5 సంవత్సరాలు ఏం చేయబోతున్నారని ప్రజలకు స్పష్టత ఇచ్చి ఎంత సమయంలో ఏదైతే చేస్తారో అని చెప్పాలని మీ ద్వారా వారికి నేను విన్నవించుకుంటా ఉన్నాను. అందుకని మళ్ళొక్కసారి బీఆర్ఎస్ పార్టీ అనడం మానేసి వేములవాడ అభివృద్ధి చెయ్యాలి. ఏదో ప్రెస్ స్టేట్మెంట్ ఒకటి పనికొచ్చిన పనికంటే ఏదో మాట్లాడితే కాదు. నేను అడిగేది స్పష్టంగా ఒక్కొక్క పాయింట్ మాడుతున్నా, ఆ పాయింట్లకు మీరు జవాబేయండి. దానికి మళ్ళీ మేము బదిలిచ్చేంత మా దగ్గర డేటా ఉంది, స్పష్టత ఉంది. కాబట్టి మీ ద్వారా మళ్ళీ ఒకసారి వారు గుర్తు చేసుకుంటూ మరి ఇవాళ అందరూ మా గెలిచిన 4 కౌన్సిలర్లకు అభినందనలు తెలియజేసుకుంటూ పోటీ చేసిన ఇతర 24 మంది మా 23 మంది కౌన్సిలర్లు కూడా వారు మనోధైర్యంగా ఉన్నారు. మేము పార్టీ వెనువెంటే ఉంటాం, తప్పకుండా కేసీఆర్ ముఖ్యమంత్రి చేసుకుంటాము అనే ఒక సంకల్పంతో ఉన్నారు. వారందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ వాళ్ళ ధైర్యానికి మళ్ళొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ మరి జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి.
వేములవాడ పట్టణ పరిధిలోని జయవారం ప్రాంతం నుంచి అక్రమంగా ఇసుక రవాణా జరుగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టు పేరిట బోర్డు ఏర్పాటు చేసి అనుమతులు ఉన్నట్లుగా చూపిస్తూ ఇసుకను తరలిస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే ఇసుక రవాణాకు అనుమతి ఉండగా ముందుగానే రవాణా ప్రారంభమవుతోందని స్థానికులు చెబుతున్నారు. ఈ విషయమై సంబంధిత అధికారులను వివరణ కోరినా ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. అక్రమ రవాణా వల్ల పర్యావరణానికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని, అలాగే రవాణా వల్ల రోడ్లపై ప్రమాదాలు పెరుగుతున్నాయి ాయని జయవారం ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అధికారులు స్పందించి అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నిమ్మపల్లి గ్రామంలో ఉన్న 7 హిల్స్ వైన్ షాప్ నిర్వాహకులు సిండికేట్గా మారి అక్రమంగా మద్యం విక్రయాలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. భారీ లాభాలే లక్ష్యంగా మద్యం దుకాణ యజమానులు బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తూ వాటికి అధిక ధరలకు మద్యం సరఫరా చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ప్రతి సీసాపై అదనంగా 10 వరకు వసూలు చేస్తున్నారని, ధర విషయంలో పగలు రాత్రి తేడా లేకుండా విక్రయాలు కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా బెల్ట్ షాపుల ద్వారా మద్యం అందుబాటులో ఉండటంతో కూలీలు, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు మద్యానికి బానిసలవుతూ ఆర్థికంగా, ఆరోగ్యపరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ వ్యవహారంలో సంబంధిత శాఖల అధికారులకు ప్రతి నెల లక్షల్లో ముడుపులు ముట్టజెపుతున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో సమగ్ర తనిఖీలు నిర్వహించి అక్రమ మద్యం విక్రయాలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం రత్నంపేట దుబ్బపల్లి గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రామంచ సంజయ్ అనే విద్యార్థి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్లో బీటెక్ చదువుతున్న సంజయ్ కొద్ది రోజుల క్రితమే స్వగ్రామానికి వచ్చినట్లు సమాచారం. అయితే ఇంట్లో ఎవరూ లేని సమయంలో అతడు మృతి చెందడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టగా పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు ఆయనకు ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో ఎల్ రమాదేవి స్వామివారి శేషవస్త్రం, లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. మేడిపల్లి మండలము కట్లకుంట గ్రామానికి చెందిన గడ్డం శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మీ దంపతులు కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసి ఎమ్మెల్యే గారి ఎత్తుకు సమానంగా తులాభారం, బెల్లం మొక్కును స్వామివారి సన్నిధిలో భక్తి శ్రద్ధలతో చెల్లించారు. గడ్డం శ్రీనివాస్ రెడ్డి, మాది మేడిపల్లి మండలం విలేజ్ వచ్చి కట్లకుంట గ్రామం. మేము అన్నగారు పోయిన శాసనసభ ఎలక్షన్లో గెలిస్తే వారెత్తు బెల్లం పంచి పెడతామని మొక్కినాం. ఈ మొక్కు దాదాపు గత 2 సంవత్సరాల నుంచి కావాల్సి ఈ అన్నగారిని అడిగితే ఈరోజు నమ్మడం జరిగింది. వారెత్తు బెల్లం ఈరోజు వేములవాడ మన రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో వారి యొక్క కోరికను తీర్చడానికి మేము ఈరోజు వచ్చాం. ఎన్ని సంవత్సరాలు దానికోసం కష్టపడబట్టి? నేను 18 సంవత్సరాలు అవుతుంది, 13 నుంచి 18 సంవత్సరాలు, దాదాపు 2007 నుండి తనతోటి దోస్తాను. తన చేయి పట్టుకున్నట్టు ఇప్పటికీ విడలే. అప్పటి నుండి ఇప్పటి వరకు తన వెంటే నడుస్తాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే LRT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.